తెనాల్లోని కవిరాజ పార్క్లో గల వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక సీనియర్ సిటిజన్స్ భవనం నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్టోబర్ నెల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో సహజ కవి అయినాల మల్లేశ్వరరావు, గాన కళారత్న వెంపటి సత్యనారాయణలను సత్కరించారు. స్థానిక కవిరాజ పార్క్లోని వడ్లమూడి గోపాలకృష్ణయ్య భవనం నందు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అక్టోబర్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణలను సత్కరించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు. అదేవిధంగా అక్టోబర్ నెలలో జన్మించిన సభ్యులు డాక్టర్ కృష్ణ, కె వడ్లమూడి, పిఎస్ఎన్ మల్లేశ్వరరావు, నన్నపనేని ముకుందరావు, పి పోలేశ్వరరావు, ముత్తేవి రవీంద్రనాథ్, చెరుకూరి శివరామయ్య, లేళ్ల శంకర్రావు, గిరి శ్రీనివాసులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశానికి మొవ్వ సత్యనారాయణ, ప్రసాదం, పూర్ణచంద్రరావులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో పి కోటిరెడ్డి, బొజ్జ వెంకటేశ్వరరావు, అబ్బూరి రామ్మూర్తి, నర్రావుల ఆదినారాయణ, కుప్పాల చలమయ్య, కోటి రామకృష్ణారావు, చెరుకూరి శివరామయ్య పాల్గొన్నారు. కరెక్ట్గా మన అసోసియేషన్ పెట్టి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలైన సందర్భంగా కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. ఆ రోజున మన సభ్యుల్లో ఇంపార్టెంట్ అంటే కాదు, మన వయసులో పెద్దవాళ్ళకి మొన్న అక్టోబర్ 1 తారీఖున ప్రపంచ ఆరోగ్య వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మనం సన్మానించుకున్నాం. అదేవిధంగా ఇంకా కొంతమందిని తెనాలి పట్టణంలో పుర ప్రముఖుల్ని అందరినీ కూడా మన అసోసియేషన్ పెట్టి 25 సంవత్సరాలైన సందర్భంగా వారందరినీ కూడా సత్కరించుకుందాం అనుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఈరోజు మామూలుగా అయితే కమిషనర్ గారు వచ్చి తెనాలి మీద పట్టణం మీద, అంటే ఇంతకుముందు రాజాంలో కమిషనర్గా చేశారు, ఇప్పుడే రావటం తెనాలికి. ఇవాళ తుఫాన్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్లో మున్సిపల్ ఆఫీస్లో ఉన్నారు. సబ్ కలెక్టర్ గారు, కలెక్టర్ వీళ్ళందరూ కూడా అక్కడే వీడియో కాన్ఫరెన్స్లో ఉండటం మూలాన వారు నేను రాలేనండి, మీటింగు స్టార్ట్ చేయండి సమావేశాన్ని అన్నారు. వారికి మనందరి తరఫున రాకపోయినా కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి మనం ప్రతి నెల సమావేశం పెట్టుకునేది ఇక్కడ ఏదో చెప్తారో చేస్తారో అనేది కాదు, మనందరికీ తెలిసిన విషయమే ఇదంతా. ఇక్కడికి ఎందుకంటే ప్రతి నెల మనం సమావేశం అయ్యేది, మనం అందరం కూడా ఒక్క చోటగా చేరితే నెలకొక్కసారి మన వాళ్ళందరినీ చూసుకున్నట్టుగా ఉంటుంది. పాజిటివ్ ఇది వస్తుంది మనలో కూడా. చాలామంది ఈ విధంగా కనుక మనం కలుసుకోకుండా కనుక ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఇంకెన్నాళ్ళుండా అంతే ఉంటాం మనం. ఆ ఉద్దేశంతో ప్రతి నెల గత 25 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా ఒక్క కరోనా టైంలో తప్పితే ఏ టైంలో కూడా ప్రతి నెల సమావేశం నిర్వహిస్తున్నాం. మీ అందరి సహకారాలు ఈ విధంగానే ఉండాలి ముందు కూడా. కలం చేత పట్టుకుంటే ఘడీక పద్యం రాస్తున్నా. అసలు నాకు వృద్ధాప్యం అన్న సంగతే గుర్తుండదు. చాలామంది నా జుట్టు పట్టుకొని లాగుతారు, విగ్గు పెట్టుకున్నానేమోనని. సార్ నేను ఎందుకంటే కాలక్షేపం అని ముందే చెప్పాను, మనం అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ కనుక నేను పని చేస్తున్నప్పుడు అది పగలో రాత్రో తెలియదు నాకు. నేను రాసుకుంటున్నప్పుడు లైట్ వేస్తే మా ఆవిడ ఓహో రాత్రి అయింది కావాలా, తెల్లారి ప్రొద్దున కోడి కోత వినపడితే మా ఇంట్లోకి ఏకుంజామున అయింది కావాలా, రాస్తూనే ఉంటాను.